నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎర్రకాలువ ముంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. శాకాంబరి దేవిగా ముస్తాబైన పట్టణ దేవత బలుసులమ్మ 8 టన్నుల కూరగాయలు ఆకుకూరలతో ఆకట్టుకున్న అలంకరణ. టీబీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీలో పాల్గొన్న ప్రముఖులు. వర్తకులకు ఉపయోగపడే విధంగా క్లస్టర్ బేస్డ్ లెండింగ్ స్కీమును ప్రవేశపెట్టిన బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలవల బాబ్జీ. మండలంలోని ఎర్రకాలువ ముంపు అంశాన్ని శుక్రవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ రాబోయే సీజన్ నాటికైనా ఎర్రకాలువ గండ్లు పూడిస్తేనే తదుపరి పంటను కాపాడుకోవచ్చని అన్నారు. ఎర్రకాలువ కారణంగా గూడెం మండలంలో 10,000 ఎకరాలు, పెంటపాడు మండలంలో 7,000 ఎకరాలు నీట మునిగాయని తెలిపారు. కేంద్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. నాటిన 40 రోజులు దాటిన తర్వాత పొలాలన్నీ కూడా మొలడం జరిగింది అధ్యక్ష. దానికి కారణం పాత ప్రభుత్వం ఏదైతే ఉందో, మాకు ఎర్రకాలువ జలాశయం ఉందో అధ్యక్ష, దాని నుంచి వచ్చే నీరుని వేసుకునే కాలువ గట్టు ఒకటి ఉంది. ఆ గట్టు అన్ని చోట్ల తెగిపోయింది. 5 సంవత్సరాల్లో కనీసం దాన్ని రిపేర్ చేయలేదు అధ్యక్ష. మరి దాన్ని ఒక మాదిరి వర్షం వచ్చినప్పుడల్లా వేలాది ఎకరాలు మునిగిపోతూ ఉంది. మరి పంట నష్టం జరుగుతుంది, రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా మనం వచ్చినప్పుడల్లా వెళ్ళి పర్యటించడం, రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనల్ని ఏదో మీరు సహాయం చేయమని అడగడం కంటే నెక్స్ట్ రాబోయే మరి పంటకైనా సరే ఆ ఎర్రకాలువ గట్టుని మరి 2 మంది మీద దాన్ని చేయించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దానికి కోట్లాది రూపాయలు ఏం అవ్వదు, కానీ అది కానీ కనీసం పూడ్చకపోతే చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మరి రూరల్ మండలానికి వచ్చేటప్పుడు 10,000 ఎకరాలు, మరి పెంటపాడు మండలం 7,000 ఎకరాలు కూడా మునిగిపోయి పూర్తిగా నీటి మట్టం అయింది. మరి 40 రోజులు దాటింది అధ్యక్ష. 15,000 రూపాయలు ప్రతి రైతు 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా మనం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి మేము అందరూ కూడా చెప్పాం, ఇవాళ మన దగ్గర డబ్బు లేదు, కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మనకు డబ్బులు వస్తే మరి ఆ డబ్బునైనా కానీ కనీసం వాళ్ళకి ఎంతో కొంత మనం ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే మన ప్రభుత్వం మీద వాడికి కూడా మంచి ఆలోచన ఉంటుంది. కాబట్టి దయించి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తాం. మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ ఎర్రకాలువ గట్టి నెక్స్ట్ సీజన్కైనా సరే దాన్ని ఏదో రకంగా పూడ్చవలసిన అవసరం. మరి ఆ గట్టుని ఎక్కడైతే గండ్లు కొట్టినాయో ఆ ప్రాంతాలన్నీ కూడా రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే క్రాప్ అయినా కాపాడొచ్చు, రైతులను ఆదుకోవచ్చు అనే ఆలోచనని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. కావున మంత్రి గారు కూడా ఒకసారి విజిట్ చేసి వారు చూసిన తర్వాత దాన్ని కూడా ఒక రకంగా దానికి ఏదైనా రిపేర్లు పెట్టించవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా మరి మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మన సహాయాన్ని ఎంతవరకు అందించగలమో అది కూడా ఒకసారి ఆలోచన చేయండి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయితే డబ్బు ఏమీ లేదు, మరి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా కానీ మనం తీసుకుంటే మరి ఆ డబ్బుని ఏదైనా పేద రైతులకు అందించే ఆలోచన ఉంటే దాన్ని సహాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో శుక్రవారం ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరణ చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజిబాబు నిర్వహణలో అమ్మవారు ఆలయ ఆవరణలో 8 టన్నుల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో విశేషంగా అలంకరణ చేశారు. వివిధ రకాల కూరగాయలతో చేసిన ఆకృతులు చూపులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి పట్టణం నలుమూలల నుండి భక్తులు వచ్చారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ, వారి కుమారుడు బొలిశెట్టి రాజేష్ దంపతులు అమ్మవారి పూజలో పాల్గొన్నారు. ఇంకా అతిథులుగా నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొలవల బాబ్జీ తన పార్టీ శ్రేణులతో కలిసి బలుసులమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
విశేషంగా కూరగాయలతో ఉన్న అలంకరణ చూసి నిర్వాహకులను అభినందించారు. శుక్రవారం భారీ అన్నదానం ఏఎంసీ మాజీ డైరెక్టర్ పాతూరి యూత్ దాట్ల జగన్నాథరాజు నిర్వహణలో జరిగింది. స్వర్గీయ దాట్ల సీతారత్నం అప్పలరాజు దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు దాట్ల వెంకటకృష్ణంరాజు వరలక్ష్మి దంపతులు, విఘ్నేశ శ్రీరామచంద్రరాజు బాలా పద్మ దంపతులు, దాట్ల జగన్నాథరాజుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. శ్రీరంగం అంజీ ఆలయం ఈవో రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, తాటకాయల వీరన్న, పాలూరి వెంకటేశ్వరరావు, గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజు, కాకర్ల సుభద్ర, కాళ్ల గోపీకృష్ణ, నీలం సురేష్, ముఖేష్, రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. వలుసులమ్మ తల్లి నీరుల్లి వర్తక సంఘం శ్రీ శ్రీరంగం అంజిబాబు గారి ఆధ్వర్యంలో శాకాంబరి అవతారం మరి ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అంజిబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి అన్నదానం కూడా జరుగుతూ ఉంది. భక్తులు కూడా విశేషంగా వేలాది కొద్దీ ఇక్కడికి రావడం మరి ఈరోజు ఆషాఢ మాస సందర్భంలో చాలా విశేషమైన రోజుగా భావించి వలుసులమ్మ ఆశీర్వచనం కోసం ఈవేళ మరి ఎంతమంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేయడం, అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళడం అనేది చాలా మంచి కార్యక్రమంగా మరి మనం అందరం కూడా భావించవలసిన అవసరం ఉంది. ఈ అన్నదాన కార్యక్రమం మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు పాతూరు యూత్కి ఆదర్శంగా నిలిచే వ్యక్తి మన జగన్నాథరాజు గారు ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మరి మరిన్ని మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో మరి అమ్మవారికి మరిన్ని విశేష సేవలు అందించే విధంగా అమ్మవారి ఆలయాన్ని డెవలప్మెంట్ ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడున్న మా కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మనకు కావలసిన అన్ని రకాలుగా ఎండోన్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా మనం చేయించుకోవడానికి అన్ని రకాల మనకు అవకాశాలు ఉన్నాయి. మన ప్రభుత్వం ఖచ్చితంగా అన్నిటికీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈవేళ ఇక్కడే అన్నా క్యాంటీన్ కూడా తయారవుతుంది. మరి ఎవరైతే మరి నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఆ అన్నా క్యాంటీన్ కూడా పనిచేస్తుంది. వలుసులమ్మ గుడి అంటే ఒక ప్రతిష్టాత్మకమైన గుడిలాగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ప్రాచుర్యమైన గుడి కాబట్టి ఈ గుడి డెవలప్మెంట్కి మనం అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ప్రతి ఆషాఢంలో మన బల్సులమ్మ గుడిలో శుక్రవారం రోజున శాకాంబరి అమ్మవారి అలంకారంతో చాలా అంగరంగ వైభవంగా జరుపుతాం, మనందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2024 అప్పట్లో 2014 నుంచి 19 వరకు మనం ఇది కంటిన్యూస్గా చేసేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు అది మిస్ అయినప్పటికీ మళ్ళీ అమ్మవారు మనకు అవకాశం ఇచ్చినందుకు గాను మరొకసారి మళ్ళీ మనం కొనసాగించడానికి మన ఆలయ కమిటీ వారందరూ కూడా రెడీగా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అప్పట్లో ఉన్న ఆలయ కమిటీ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా వచ్చి ఇంకా మనం కమిటీని ఏర్పాటు చేసుకుపోయినప్పటికీ అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒక ముందుకు అడిగేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. దానికి ముందుగా శ్రీరంగం అంజీ అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అంటే పేరు పేరున
వారందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నా సహకారం కూడా నేను అందిస్తానని చెప్పి రానున్న రోజుల్లో నేను కూడా మీ అందరికీ వెనకాల ఉండి గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే ఏదైనా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే నాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మీ కమిటీ వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మున్సిపల్ చైర్మన్గా ఉండగా బొలిశెట్టి శ్రీని గారు చిన్న గుడి, ఇది బొలిసలమ్మ గుడి ఉంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా గుడి కట్టాలని, జాతర చేయాలనే ఆలోచన వచ్చిన వ్యక్తి మళ్ళీ మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్. అప్పుడు పైడికొండల మాణిక్యాలరావుని దగ్గరికి వెళ్ళి దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆయనతోటి ఈ బొలిసలమ్మ గుడి కట్టాలని మనం డబ్బులు కొంత కట్టి తర్వాత గవర్నమెంట్ ద్వారా వచ్చి ఇంత ఇలాగ చేసినందుకు మన సీనియర్ గారు, అలాగే అప్పుడు ఆ టైంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉండగా జాతర జరిగింది, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఉండగా మళ్ళీ జాతర జరుగుతుంది. ఆషాఢ మాసం మరి బలిసలం తల్లికి కూరగాయలు అలంకరణ మరి చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. అలాగే ఆలయ నిర్వాహకులు మన శ్రీరంగ అంజిబాబు గారికి, అలాగే దాటల జగన్నాథరాజు గారు మరి అన్నదానానికి మరి సుమారు 10,000 మందికి అన్నదానానికి దాతలైన దాటల జగన్నాథరాజు గారికి, అలాగే మన అంజి మిత్ర బృందం అందరికీ కూడా మరి వీళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి మరి ఈ కార్యక్రమం చేశారంటే మరి అందరూ కూడా ఈ మిత్ర బృందాన్ని అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఊరు సుసంతోషాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి, ఊరంతా బాగుండాలని చెప్పి, వ్యాపారాలు కానీ అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ, బొలిసలమ్మ వారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి దేవి అలంకరణ జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి అబ్బాయి రాజేష్ గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కురవల బాబ్జీ గారు, వీళ్ళందరూ సహకారాలతో అమ్మవారికి అలంకరణగా అది జరిపించబడింది. అలాగే ఈ అలంకరణలో వివిధ రకాల కూరగాయలు ఇవన్నీ నీరుల్లో కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం వారి సహకారంతో ఈ అలంకరణ జరిపించడం జరిగింది. అలాగే ఈ రోజున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించడం మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆషాఢ మాసం శుక్రవారం నాడు శాకంబరి అలంకరణ ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజల ఆధ్వర్యంలో కూరగాయల అలంకరణ మరియు సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే శాకంబరి అలంకరణ కానీ అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకునేటువంటి సభ్యులకి మరియు మా మిత్రుడు అంజిబాబు గారి మిత్ర బృందానికి, అలాగే అందరూ కూడా వచ్చేసి తాడేపల్లి పట్టణంలో అన్ని వర్గాల భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారి ఆశీస్సుతో మా మిత్రుడు అంజిబాబు గారికి మేము అందరం కూడా ఎప్పుడూ తోడు నీడగా ఉంటాం. ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శాకంబరి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. శ్రీరంగం రామాంజల్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవం జరుగుతూ ఉన్నది మన ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ రోజున 10,000 మందికి పైగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగిందంటే నేను పెట్టుకుంటానని మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు మాకు చేదోడు వాదుడుగా నిలవడం, అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరూ మా నిర్వాహకులు రామాంజల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణంలో టీబీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని విద్యా సంస్థల చైర్మన్ తనబుద్ధి భోగేశ్వరరావు నిర్వహణలో జరిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి కార్గిల్ విజయ్ దివస్ క్యాంప్ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల త్యాగాన్ని ఈ దేశం మరిచిపోదని వక్తలు పేర్కొన్నారు. పట్టణ రూరల్ సిఐలు సుబ్రహ్మణ్యం, రమేష్ల, బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు, న్యాయవాది మాకా శ్రీనివాస్, బీజేపీ నాయకులు కోటా రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి, కర్రి ప్రభాకర్ బాలాజీ, రామగాని సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరుల స్మృత్యర్థం మరి భోగేశ్వర గారి ఆధ్వర్యంలో టీబీఆర్ విద్యా సంస్థల యొక్క ఈ విజయ్ దివస్ కార్యక్రమాన్ని
దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. మరి స్వచ్ఛంద సంస్థలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మరి కార్యకర్తలు, తాడేపూడెం ప్రజానీకం, అలాగే అడ్వకేట్స్ అసోసియేషన్ తరఫున నాకా శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమరవీరుల యొక్క అద్వితీయమైన విజయానికి సంకేతంగా మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో జరుపుతున్నటువంటి మరి భోగేశ్వరరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భారతదేశం మరి సరిహద్దు రక్షణ కోసం అహర్నిశలు కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణత్యాగానికి సంసిద్ధులైనటువంటి మరి మన యుద్ధ వీరులకి, మన సైనికులకి ఎంతో రుణపడి ఉన్నాం. గత 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కార్గిల్ మహాపోరులో మరి భారతదేశం విజయం సాధించడం జరిగింది. ఆనాడు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి అనేక మంది మహావీరులు స్మృత్యర్థం ఈరోజు ఈ యొక్క ర్యాలీని టీబీఆర్ స్కూల్ అధినేత భోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆనాడు ఏదైతే 1998లో ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర చేశారు. లాహోర్ బస్సు యాత్రలో పాకిస్తాన్లో అడుగుపెట్టినప్పుడు ఆయన ఒక కవిత చదివారు. అక్కడ ఇరుగు పొరుగు ఉన్నటువంటి మన పాకిస్తాన్, భారతదేశం స్నేహంగా మెలగాలి, స్నేహం చేసినా కలహించినా ఇద్దరు కూడా సమానంగా దాన్ని అనుభవించవలసి వస్తుంది. యుద్ధాన్ని భవిష్యత్తు కాలంలో పిల్లలకి భావితరానికి రాకూడదని ఆ వేళ ఆయన చెప్పాడు. తిరిగి భారతదేశం వచ్చిన మరుక్షణమే ఈ యొక్క కార్గిల్, ఆ ముష్కరుల కార్గిల్ మీద దాడి చేయడం, ఆ విజయంలో మనం ఘన విజయం సాధించడం జరిగింది. జయంటు ఈ రోజున తాడేపల్లిగూడెంలో ఉవ్వెత్తున లేచినటువంటి ఈ ప్రజానీకాన్ని చూసి కార్గిల్ పోరులో అమరులైనటువంటి కార్గిల్ వీరులకు పూర్తి సంతాప సభని వెల్లడిచేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మన టౌన్ సీఏ గారు కానీ, అలాగే రూరల్ సీఏ గారు కానీ, అలాగే భోగేశ్వరరావు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాలాజీ గారు, సురేష్ రెడ్డి గారు, రాంబాబు గారు, అలాగే రాజు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం అనేది మరి మన భారతదేశం యొక్క ఐక్యతకి ఒక నిదర్శనంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుమారు 25 సంవత్సరాల ముందు కార్గిల్ విజయం మనం సాధించాం. కార్గిల్ కొండల్లో దాక్కున్న శత్రువుల్ని మన సైన్యం, భారతదేశ సైన్యం అలాగే వాయుసేన కలిపి తరిమి కొట్టడం జరిగింది. అది 26 జూలై 1999 మనం విజయం సాధించాం. ఈ క్రమంలో 527 మంది భారతదేశ సైన్యం వాళ్ళ ప్రాణాలని మనకి పణంగా పెట్టి వీరమరణం పొందారు. వారి యొక్క సేవలో అలాగే సుమారు 1383 మంది మన భారతదేశ సైన్యం గాయపడ్డారు. వారిని వారి కుటుంబాలని, వాళ్ళు చేసే త్యాగాలని, సేవలను కొనియాడుతూ ఈరోజు వాళ్ళకి గుర్తింపుగా మన ఘనంగా వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఇంత చక్కగా ఈ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎన్జిఓస్ కానీ, నాయకులు కానీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కమిషన్ వ్యాపారం చేసే వర్తకుల వ్యాపారాలకు 10 లక్షల నుండి 5 కోట్ల వరకు రుణం ఇచ్చే క్లస్టర్ బేస్డ్ లెండింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కేవీ రామారావు తెలిపారు. శుక్రవారం బ్యాంక్ ఆవరణలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ పెనగంటి పిఆర్ఎన్ బాబు ఆధ్వర్యంలో ఖాతాదారుల సమావేశం జరిగింది. అందులో తమ బ్యాంకు ఖాతాదారులకు ఉపయోగపడే విధంగా ఎన్నో స్కీములను అందుబాటులో ఉంచినందున ఖాతాదారులు వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలని వక్తలు సూచించారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా వ్యాపారులు 9.45% సాలుసరి వడ్డీతో రుణం పొందవచ్చని, ఈ స్కీమ్ 2025 మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుందని అన్నారు. సమావేశంలో బ్యాంకు ఉద్యోగ యూనియన్ నాయకులు తోట వెంకట సూర్యనారాయణ, ఎస్ఎస్ ప్రసాద్, ఏడుకొండలు నారాయణమూర్తి తదితరులు బ్యాంక్ సిబ్బందిలు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా మేము కమిషన్ ఏజెంట్దారులందరినీ పిలిచాము. ఈ కమిషన్ ఏజెంట్దారులకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్తగా వచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ, ఓడి ఫెసిలిటీ స్కీమ్ గురించి చెప్తాను. దీంట్లో కమిషన్ ఏజెంట్దారులు సంఘం సభ్యులై ఉండి వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చిన టర్న్ ఓవర్లో ఒక 20% వరకు అతి తక్కువ వడ్డీతో 9.45% వడ్డీతో లోన్ ఇవ్వడానికి మా కొత్త స్కీమ్ వచ్చింది. ఇది చాలా తక్కువ వడ్డీ, మీకు చాలా వీలుగా ఉండే స్కీమ్ కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోండి. ఈ స్కీమ్కి సంబంధించిన తదితర అన్ని వివరాలు కూడా మా బ్రాంచ్ మేనేజర్ గారు కానీ, మా బ్రాంచ్లో ఉన్న సభ్యులు ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. దీన్ని ఉపయోగించుకుని మీ వ్యాపారం కూడా అభివృద్ధి చేసుకుని అలాగే బ్యాంకుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
మాజీ వైస్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా గొర్రెల శ్రీధర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఏలూరు రోడ్లోని అమ్మవారి ఆటో యూనియన్ సభ్యులు యూనిఫామ్ అందజేశారు. అనంతరం టాటా ఏస్ డ్రైవర్లకు పెద్ద తాడేపల్లి సర్పంచ్ పూతుల అన్నవరం, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ చేతుల మీదుగా యూనిఫామ్స్ అందించారు. అదేవిధంగా 14వ టీడీపీ కమిటీ సభ్యులు గొర్రెల శ్రీధర్ యువసేన ఆధ్వర్యంలో తణుకు రోడ్డు బస్టాండ్ వద్ద అన్నదానం నిర్వహించారు. గొర్రెల సువర్ణ కాంప్లెక్స్ వద్ద రిక్షా కార్మికులకు దుస్తులు అందజేసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, అనేక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. అలాగే 2 టెంపుల్స్ ఉన్నాయి, విశ్వదుర్గేశ్వరి మాత ఆలయం కానీ మారుతి స్వామి ఆలయం కానీ. 2 ఆలయాలు కూడా ఆయన ఆధ్వర్యంలో దేదీప్యమానంగా వెలుగుతున్నాయంటే అతనే కార్యదీక్ష. అలాగే పేద ప్రజలకే న్యాయం చేయాలనుకునే వ్యక్తి. అలాగే ఎన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాల కాడించి ఎన్నో వితరణతోటి అన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తి గొర్రెల శ్రీధర్ గారు. ఈవేళ ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ 14వ వార్డు మన త్రిమూర్తులు వాళ్ళ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమం మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తన దగ్గరకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా వ్యవహరించే వ్యక్తి శ్రీధర్ గారు. ముఖ్యంగా నిన్న మొన్న చూశాను, భాగ్యలక్ష్మిపేటలో ఈ 4 రోజులు కురిసిన వర్షాలకి మొత్తం రోడ్లన్నీ జలమయం అయిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే ఒక 10 లారీలు మెటల్ చిప్స్ తీసుకొచ్చి మరి మున్సిపాలిటీ ఎందుకు అల్లుడు నేను చెప్తాను మున్సిపల్ కమిషనర్ గారికి ఏందామంటే, ఎందుకంటే మనం ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రోడ్లు ఏందామన్న ఉద్దేశంతో మరి ఆ వార్డులో మనకి 1500 మెజార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో 10 లారీలు గ్రావెల్ తీసుకొచ్చి అక్కడ మరి వేయడం జరిగింది. అలాగా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం తనకంటూ చిన్నతనంలోనే ఏర్పాటు చేసుకున్న వ్యక్తి శ్రీధర్. మరి శ్రీధర్ గారు అంటే ఒక తాడేపల్లిగూడెంలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయంగా కానీ ఆ యొక్క సామాజిక పరంగా కానీ ఎవరైనా వార్డులో కానీ ఎవరైనా ఈ తాడేపల్లిగూడెంలో నాకంటూ ఏదన్నా సాయం కావాలని ఆయన దగ్గరికి వెళ్తే ఆ సాయం చేయడంలో కానీ ఆయనే సాటి అనేటటువంటి విషయం ఈ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానిలో భాగంగా ఈవేళ అనేక స్వచ్ఛంద సంస్థలకి మరి ఆయన వితరణ చేయడం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ఆయన చాలా చురుగ్గా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు తలపెట్టేటటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఆయన ఒక బ్రాండు అంబాసిడర్గా ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మా మిత్రుల యొక్క మరి జన్మదిన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా ఆ యూనిఫామ్స్ని మా మిత్రులు సతీష్ గారి చేతుల మీదుగా అందజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీధర్ గారి గురించి 2005లో రాజకీయంగా ప్రవేశించి అలాగా మున్సిపల్ కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా, అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎదగడం కాకుండా ఎవరైనా ఆపత్తో ఇంటికి వస్తే ఖచ్చితంగా సమయం చూడైనా 2 గంటలు పెట్టినా 3 గంటలు పెట్టినా ఆ సమస్య తీరే వరకు పోరాడతాడు. అలాగే ఆరోగ్య సమస్య గురించి కూడా ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అలాంటి సోదరుడి యొక్క పుట్టినరోజు మా సమక్షంలో జరుపుకోవడం, అది మా అన్నయ్య గారైన బాబ్జీ గారి ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన 14వ వార్డు యూత్ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. త్రిమూర్తులు వాళ్ళ మిత్ర బృందం కలిపి ఈ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది.
అలాంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న 14వ వార్డు తెలుగుదేశం కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా అన్నయ్య ఊర్ల శ్రీధరరావు జన్మదినం సందర్భంగా గాంధీరెడ్డి కాంప్లెక్స్ దగ్గర ట్రక్ యూనియన్ వారికి కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. శ్రీధరన్నయ్య యూనిఫామ్ ఏర్పాటు చేశారు. శ్రీధరన్నయ్య పోటీతత్వం నేర్పుతాడు. దేనికి? సేవా కార్యక్రమంలో పోటీతత్వం నేర్పినాడు. శ్రీధరన్నయ్య అంటే చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి పనికి ముందున్నానని తాడేపల్లిగూడెంలో ఏ వార్డులో అయినా సేవా కార్యక్రమంలో చేసేది శ్రీధరన్నయ్య. శ్రీధరన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు. గోరెల శ్రీధర్ అన్నయ్య గారు ఈ తాడేపల్లిగూడెంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వృద్ధాశ్రమం కానీ, లేకపోతే ఆటో యూనియన్ వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, మరెన్నో సేవ అనాథాశ్రమాల్లోని పిల్లలకి కానీ, ఇవన్నీ వారు చాలా చేస్తున్నారు. ఇంకోటి ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి మనం ఏదైనా కష్టమని వెళ్తే ఆయన ఖాళీ చేతులతో ఎప్పుడు పంపించలేదు ఎవరిని కూడా. అటువంటి వ్యక్తి ఏంటంటే, మనం ఏదైనా ఇక్కడ మేము ఒక దైవ కార్యక్రమం చేస్తున్నాం అంటే వినాయక చవితి నవరాత్రులు కానీ, లేకపోతే దసరా అని కానీ మనం వెళ్తే దానికి తగు విరాళం ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారు. ఆ వారిలో ఉన్న సేవా దృక్పథాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని మనకు కూడా చేతనైనంత ఏదో చేయాలి, ఎంతో కొంత అని ఈ రోజు ఆయన పుట్టినరోజు, శ్రీధరన్నయ్య గారి పుట్టినరోజు రోజుని పురస్కరించుకుని ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పేరిచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడుల్లో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరువరానివని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల ఫౌండేషన్ సభ్యులు, వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యులు పాల్గొన్నారు. భారత జవాన్ని ముష్కరులు పట్టున పెట్టుకున్నటువంటి ఈ రోజున మరి వారి యొక్క ఆత్మ బలిదానాలని గుర్తు చేసుకుంటూ వారికి ఒక్క నిమిషం మౌనం వహించి వారి ఆత్మ మరి శాంతికి కృషి చేయాలని మా వాకర్స్ అసోసియేషన్ని కోరుకుంటున్నాను. పట్టణ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ పుట్టినరోజును పురస్కరించుకొని గొర్రెల శ్రీధర్ యువసేన ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. తొలుతగా 17వ వార్డులు గల విశ్వదుర్గేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గొర్రెల శ్రీధర్ పేరిట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి కోలాట భజన మండలి మహిళలు ఆధ్వర్యంలో గొర్రెల లక్ష్మీనారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల మధ్య బర్త్డే కేక్ కటింగ్ చేసి విద్యార్థులకు స్వీట్లు, విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు చుక్కా కన్నమనాయుడు పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసి గొర్రెల శ్రీధర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 17వ వార్డులు గల గ్రేస్ చర్చ్ నందు గొర్రెల శ్రీధర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించి పేద క్రైస్తవులకు చీరలు పంపిణీ చేశారు. కొండాయి చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో గొర్రెల శ్రీధర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు. 28వ వార్డు లెపర్సీ కాలనీలో తెలుగుదేశం నాయకులు బిరుదుకోట వెంకటేశ్వరరావు, పసలపూడి రాంబాబు, అమ్మ భవానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఏరుబండి సతీష్, కొల్లి రామావతి, అంబటి వాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మా బావగారు గొర్రెల శ్రీధర్ గారి 47వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా కనుల పండుగగా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం పాటు వస్త్రదానం, అదేవిధంగా పిల్లల మధ్యన కేక్ కటింగు, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు ఇవన్నీ కూడా గొర్రెల శ్రీధర్ గారు బాగుండాలని ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో, అదేవిధంగా మహిళల ఆధ్వర్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా శ్రీధర్ గారు గురించి చెప్పాలంటే 2-3 విషయాలు చెప్పాలంటే, ఆయన వయసు చాలా చిన్నది, కానీ చేసే పనుల్లో కూడా అన్ని పనులు కూడా దైవత్వం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉంటాయి. శ్రీధర్ తాడేపల్లి పట్టణంలో పుట్టడం, తాడేపల్లి పట్టణం చేసిన అదృష్టంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చేసరి కష్టం అని చెప్పుకున్నా సరే ఆ కష్టాన్ని తీర్చడంలో ఆయన ముందుంటారు. ఆయనకు ఆ ధైర్యం, ఆ శక్తి అంతా కూడా మా అమ్మవారు ఇస్తున్నారు కాబట్టి అమ్మవారి దయ ఆయన మీద ఎప్పుడు ఉండాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మరి అటువంటి వ్యక్తి మంచి ఆరోగ్యాలతో ఉండి మంచి పదవుల్లో ఉంటే మళ్ళంటి వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గొర్రెల శ్రీధర్ గారు అని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే భగవంతుడు
ఎక్కడో ఉండడం, మానవ రూపంలోనే ఉంటారని చెప్పి పెద్దలు గురువులు అందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగా వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా భావిస్తూ ఉంటారంటే ఆ విశ్వ దుర్గేశ్వరి తల్లి నిజంగా ఆ తల్లి గుళ్ళో కాదు, నిజంగా ఆ శ్రీధర అనే గుండెల్లోంచి ఉన్నదేమో, ఆ తల్లే మాకు సేవా కార్యక్రమాలు ఆయన చేత మాకు చేయించుకుంటుందేమో అన్నంత భావన ఆయనలో అంత దీనిగా చూసుకుంటామో. వార్డులో ప్రజలు కాదు, తాడేపల్లిగూడెం టౌన్ ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా శ్రీధర్ అనే మంచి వ్యక్తి, మంచి నాయకుడు అని చెప్పి అందరూ భావించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గొర్రెల శ్రీధరన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు, కుంకుమ పూజ, అభిషేకాలు మొత్తం అన్నీ జరినాయండి. అదేవిధంగా మన తాడేపల్లిలో ఉన్న అన్ని దేవాలయాల్లోని, ప్రార్థనా మందిరాల్లోని, మసీదులోని మొత్తం అన్ని చోట్ల కూడా అన్న యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన యొక్క అభిమానులు, మిత్రబృందం అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు 11వ వార్డులోని మన ఏరియా హాస్పిటల్ నందు కూడా ఉన్న వృద్ధులకు, రోగులకు మొత్తం అందరికీ కూడా బ్రెడ్, పండ్లు కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక కొండయ్య చెరువు వద్ద ఉన్న లార్డ్ అండ్ లైఫ్ పిల్లలకి అందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుందండి. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మా అన్నయ్య గారు గొర్రెల శ్రీధర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక 28వ వార్డులో ఈ యొక్క లెపర్సీ కాలనీ వద్ద మరి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి దుప్పట్లు కానీ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎటువంటి సేవా కార్యక్రమాలను ముందుండే వ్యక్తి మన శ్రీధర్ అన్నయ్య గారు. మరి అదేవిధంగా వాళ్ళ నాన్నగారి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆయన సొంత వార్డులో ఒక దుర్గమ్మ తల్లి గుడి కానీ, అదేవిధంగా 19వ వార్డులో మారుతి స్వామి ఆలయం కానీ, మరి దగ్గరుండి ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆయన పూజా కార్యక్రమాలు చేయడం, అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండే వ్యక్తి. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966 375 969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని పెంటపాడు మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం సిపిఎం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సిపిఎం మండల కన్వీనర్ చెర్ల పుల్లారెడ్డి, సిఐటియు నాయకులు సిరవరపు రంగారావు, బంకూర నాగేశ్వరరావులు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ నిధులు ఇచ్చారని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, పి వెంకటేశ్వరరావు, కాకర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్లో మీడియాలో కానీ ఇతర మన రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం కానీ పెద్ద అష్టాసంగా ఆర్భాటంగా చెప్తున్నారు. అయితే ఈ బడ్జెట్లో సంబంధించి ప్రధానంగా నిధులు కేటాయింపులో చాలా తక్కువగా కేటాయింపులు జరిగాయనేది అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ రోజున జాతీయ ఉపాధి హామీ పథకంలో దానికి నిధులు బడ్జెట్లో కేటాయించే దాంట్లో గతంలో 60 లక్షల కోట్లు కేటాయించి ఇప్పుడు 80 లక్షల కోట్లు కేటాయించారు. అదే పెద్ద ఆర్భాటంగా చెబుతున్నారు. అంటే ఉపాధి హామీ పథకం పనులు నిధులు కేటాయించి పనులు సాగించాలంటే వివిధ గ్రామాల్లో దానికి 1,20,000 కోట్ల రూపాయలు ఉండాలి. దాన్ని కోత విధించారు. అదేవిధంగా విద్యా విధానం మీద కూడా కోత విధించిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దాంట్లో కూడా కోత విధించే పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 48,20,510 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మంచి వనరులు సమకూర్చాను, నేను మంచి రాయితీలు ఇచ్చాను, పంట చేసుకోవడం చెప్పినట్టు చెప్పారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మన రాష్ట్రానికి మంచి నిధులు కేటాయించారు, రాష్ట్రం అసలు అభివృద్ధి కవుల ముందుకు చెప్పారు. అయితే మనకు 2014లో రాష్ట్రం సంబంధించిన విభజన చట్టంలో కొన్ని అంశాలు పొందుపరుచుకున్నాం. మనం అలా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి అన్నారు. అలాగే వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని చెప్పారు. అనేక అంశాలు గిరిజన యూనివర్సిటీ అన్నీ కూడా పెడతామని చెప్పారు. అయితే ఈవేళ దాంట్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అయితే రాష్ట్రానికి రాజధాని లేదు. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఏ రకంగా ఇస్తున్నారు? ద్రవ్య సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర అప్పుల పాలయ్యి అప్పుల్లో కూరుకుపోతే మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పుల్లో కూరుకుపోయి పెట్టుకుంటుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా చాలా సంతోషంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చదువుకున్న విద్యార్థులు జాబులు లేక పక్క రాష్ట్రాలకే వలస వెళ్ళిపోతున్నారు. అదే రాజధాని ఇక్కడ నిర్మించడం అయితే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని ఇక్కడే బతుకు జీవనం గడుస్తారు.
కాబట్టి మీరు ఈ 15,000 కోట్ల రూపాయలు మీరు ఎంత బడ్జెట్ కేటాయించారు కాబట్టి గత ప్రభుత్వంలో విభజన హామీల్లో కూడా ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, వెనుకబడి జిల్లాలకు కానివ్వండి, అలాగే ఉక్కు బ్యాటరీ కానివ్వండి, కడప బ్యాటరీ, ఇలాంటివన్నీ కూడా విభజన హామీలు మీరు పొందుపరిచి ఉంది కాబట్టి ఆ హామీలు మీరు తప్పకుండా నెరవేర్చిన బాధ్యత మీ కేంద్ర ప్రభుత్వం ఉంది. అటువంటిది మీరు అటో దారి ఇటో దారిగా చెప్తారు కానీ క్లియర్గా ఓపెన్గా మీరు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద రైతులు, కౌలు రైతు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేక బడ్జెట్ అని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు అన్నారు. జగన్నాథపురం రైతు సంఘం గ్రామసభ రామాలయం సెంటర్లో రైతు సంఘం అధ్యక్షులు మందపాటి విశ్వనాథం అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా చింతకాయల బాబురావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ను రైతులు, రైతు కూలీలకు వ్యతిరేకించాలని బాబురావు పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు, మండల కార్యదర్శి పాలూరి సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు ముత్తా శివనారాయణ, పేలా కోటేశ్వరరావు, కోనవరపు నాగభూషణం, గాది నాయుడు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ను, డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం రాత్రి ఆయన జీవీ మాల్ సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఆయనతో పాటు ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ తరఫున ప్రతిరోజు కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎక్కువగా ఈ కాలేజీలు పునఃప్రారంభమైన సందర్భంగా ఎక్కువగా యువకులు అనేవాళ్ళు ట్రిపుల్ రైడింగు, కాలేజీ వాళ్ళు మైనర్ డ్రైవింగు, ఇవన్నీ కూడా ఎక్కువగా మా వెహికల్ చెకింగ్లో గుర్తించడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ కాలేజీలకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు దయచేసి గమనించమని, వాళ్ళ విలువైన భవిష్యత్తు మీద ఆధారపడేటటువంటి వాళ్ళు ఈ డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా అలాగే సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాహనాలని వాళ్ళకి ఇవ్వడం ద్వారాగా యాక్సిడెంట్స్కి గురి చేయడం, ట్రిపుల్ రైడింగ్ల వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల కూడా టౌన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ప్రాణాలకు కానీ వీళ్ళ ఇంజురీస్ అవ్వడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంది. దయచేసి తల్లిదండ్రులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. మైనర్ డ్రైవింగ్లు ఎవరు కూడా చేయొద్దని, తల్లిదండ్రులు ఎవరు కూడా మైనర్స్కి వాహనాలు అనేది ఇవ్వద్దని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఎక్కువగా డ్రైవింగ్ లైసెన్స్ని లిబరేషన్స్లో లేని వారికి కూడా గుర్తించడం, ఫైన్లు వేయటం జరుగుతూ ఉంది. ఈ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఫైన్ విధించడము ప్లస్ వెంటనే కూడా నెక్స్ట్ జన్ పరివాహన్ పరివాహన్ యాప్ ద్వారాగా రుసుము వెంటనే అక్కడే కూడా గవర్నమెంట్కి కట్టించేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఎవరు కూడా ఈ హెల్మెట్స్ కూడా ప్రతి ఒక్కరూ ధరించమని కోరుతా ఉన్నాం. టౌన్లో డైమండ్స్ లైన్స్ ఉచిత వైద్య శిబిరంలో అన్ని వయసుల వారు పాల్గొని అవగాహన పెంచుకోవాలని, మధుమేహ నిర్ధారణ పరీక్షలు తరచూ చేయించుకోవాలని లైన్స్ జిల్లా జీఎంఏ కోఆర్డినేటర్ లైన్స్ పేర్లిచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ఎన్బి గ్రౌండ్స్లో తాడేపల్లిగూడెం డైమండ్స్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య అధ్యక్షతన ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేశారు. శిబిరాన్ని ప్రారంభించిన పేరిచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ శారీరక వ్యాయామం, ఆహారపు అలవాట్లు, మార్పులు, నడక, యోగా వంటివి చేసి షుగర్ను నియంత్రణ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కంచర్ల నరసింహ, మానేపల్లి కిరణ్, గ్రంథి అపర్ణ ప్రసాద్, గాజుల మురళి, దంగేటి ముఖర్జీ, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్బి వాకర్స్ అసోసియేషన్ సంస్థ నుంచి, డైమండ్ లైన్స్ క్లబ్ నుంచి, ఎరిచెల్ల ఫౌండేషన్ నుంచి షుగర్ టెస్ట్ క్యాంపులు నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్యాంపులో 70 నుంచి 120 మంది వరకు పాల్గొని వారి యొక్క షుగర్ను టెస్ట్ చేసుకుంటున్నారు. ప్రతి నెల కూడా వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలను పాటించకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ షుగర్ హెచ్చుతగ్గులు వస్తున్నాయి. స్పెసిఫిక్గా చెప్పాల్సింది అంటే శీతాకాలం, ఇప్పుడు ప్రజెంట్ మనకు వర్షాకాలం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో కనీసం 15 రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు ఉన్నాయి. వాకింగ్ చేయడానికి బయటకు వచ్చి అవకాశాలు లేవు. వాళ్ళ ఇంటి వద్ద నుండి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోవాలి. చేసుకుంటున్న పాటు సూర్య నమస్కారాలు, యోగా చేసుకోవాలి. వాకింగ్ హెల్ప్స్ us control the diabetes. At the same time, it's also good to control see that the cholesterol levels are also down and lot of mass, body mass index in the mass. You keep walking and doing the exercise regularly. It's advice that everybody keep get up in the morning and take some time off to walk. And here the camp goes on every month.
like from through the Sir Muralakishna garu, he is very keen that everybody should be healthy. డైమండ్స్ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంతో ఈ R&B వర్కర్స్ అసోసియేషన్ మాకు ఒక అసోసియేషన్ ఉంది ఇక్కడ. ఇందులో సుమారుగా 30 మంది సభ్యులు ఉంటాం ఈ అసోసియేషన్లో. మరి పేరుచర్ల ఫౌండేషన్ తోటి ప్రతి నెల కూడా ఈ షుగర్ క్యాంపెయిన్ ఉచితంగా అందరికీ షుగర్ టెస్టింగ్ చేయించడం జరుగుతుంది. మరి ప్రతి నెల కూడా షుగర్ టెస్టింగ్ చేయించినందుకు మరి పేరుచర్ల ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి ఫౌండర్ అయినటువంటి పేరుచర్ల మురళీకృష్ణరాజు గారికి మా వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి. తాడేపల్లిగూడెం పట్టణ మాజీ వైస్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. 19వ వార్డు భాగ్యలక్ష్మిపేట మారుతి స్వామి ఆలయంలో మారుతి యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీధర్ పేరిట పూజలు నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. అదే వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు బొజ్జంకి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. పేద క్రైస్తవ మహిళకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతు సోమరాజు, సాయి వెన్నెల హాస్పిటల్స్ డాక్టర్ చిన్ని కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా మన గొర్రెల శ్రీధర్ గారు మరి అందరికీ కూడా సుపరిచితమే. మన అందరికి కూడా 18, 19, 20 ఈ వార్డులన్నింటికి కూడా మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఏదైతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి మన పాస్టర్ గారు డానియల్ గారు సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ పెట్టడం జరిగింది. శ్రీధర్ గారు యూత్ ఆధ్వర్యంలో మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఇంట్లో కూడా ఏ అవసరమైనా ఇంటికి పెద్ద కొడుకులాగా వెళ్ళి ఏ అవసరమైనా తీర్చేవారు. అదే కాకుండా 17, 19 వార్డుల్లో వాటర్ ట్యాంక్ పెట్టి మరి జనాలకు అందరికి కూడా ఇంటికి వచ్చి నీళ్ళు సప్లై చేసిన ఘనత మరి గొర్రెల శ్రీధర్ గారిది. అదే కాకుండా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని చెప్పి మరి విశ్వదుర్గేశ్వర ఆలయం కట్టి అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ పెట్టి మరి ఎంతోమంది అక్కడ మరి పేదలకి అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా ఉచితంగా కళ్యాణ మండపాలు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, బుక్స్ పంచిపెట్టడం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, పేదవారిని ఆదుకోవడం కానీ, మరి అక్కడ స్కూల్ కట్టి దానికి కూడా ఉన్నత స్థానంలో ఉంచింది మరి ఆ వార్డులో గొర్రెల శ్రీధర్ గారు. గొర్రెల శ్రీధర్ గారు నాకు 5 సంవత్సరాల నుంచి దగ్గర 6 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉంది. ఎవరైనా సాయం వెళ్తే కులం పరంగా మతం పరంగా చూడరు. దగ్గరుండి కాశీ గారు చెప్పినట్లే దగ్గరుండి పెద్ద కొడుకుల ఇంటికి ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు ఆయన ముందుండి సాయం చేసే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. ఈసారి నేను దేవుడి సన్నిధిలో నేను ఆయనకి మీ ఆశీస్సులతో డెఫినెట్గా ఆయనకు మంచి పదవి అలంకరించాలని కోరుకుంటాను మున్సిపాలిటీ దానిలో. ఎందుకంటే మంచి మనుషులు మంచి పదాల్లో ఉంటే డెఫినెట్గా మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. మనం రోడ్ల పరంగా చూడవచ్చు, డ్రైనేజ్ పరంగా చూడవచ్చు. డెఫినెట్గా అవన్నీ మున్సిపాలిటీ ద్వారా మనకి ఇంప్రూవ్ అవుతాయి. మాకు చిన్ననాటి స్నేహితులైనటువంటి అలాగే తాడేపల్లిగూడెం మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన శ్రీ మారుతి స్వామి ఆలయ కమిటీ వారికి అలాగే భాగ్యలక్ష్మిపేట గొర్రెల శ్రీధర్ యూత్ ఆధ్వర్యంలో ఎంత ఘనంగా ఈ కార్యక్రమం చేసినటువంటి వారందరికీ కూడా నాకు అత్యంత ఆప్తులైనటువంటి వీరందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే సేవా కార్యక్రమం అంటే ముందుండే వ్యక్తి గొర్రెల శ్రీధర్, అలాగే ఆపద అంటే ముందుండే వ్యక్తి గొర్రెల శ్రీధర్. అటువంటి వ్యక్తికి ఎంత అభిమానంగా ఈరోజు పలు చోట్ల ఒక చోటే కాకుండా చేస్తున్నటువంటి గొర్రెల శ్రీధర్ యువజన సంఘం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ స్థానిక వేకర్స్ కాలనీలోని శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి శాకంబరీదేవి అలంకరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా మహిళలు లలిత సహస్రనామ పారాయణం గావించారు. వేదమాత శ్రీ గాయత్రీదేవి అమ్మవారు శాకంబరీ దేవిగా
వివిధ శాఖలతో శాకాంబరిదేవిగా అలంకరణే మాకు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇక్కడ లలితా సహస్రనామ పారాయణము మరియు అమ్మవారికి విశేషమైన హారతులు సాయంత్రం అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. అదేవిధంగా మరి అమ్మవారు ఈరోజు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కూడా విశేషంగా మాకు దర్శనమిస్తున్నారు. మరి అమ్మవారు వేదకాలంలో దుర్గమాసుడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించి ఇలా మనకి అక్కడ ఆ రోజు వేద పట్టణాలన్నీ ఆగిపోయి మనకి అదే కొన్ని ఆర్థికంగా మనకి ఇబ్బంది కలిగినప్పుడు అమ్మవారు మరి వివిధ శాఖలతో శాకాంబరిదేవిగా అవతరించి మరి జనులందరికీ మరి ఆకలి తీర్చింది కనుక ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిదేవిగా కొలుచుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అదే విధంగా మన ఇక్కడ 2వ వార్డులో కూడా గాయత్రీదేవి ఆలయంలో మరి అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శాఖలను సమర్పించి శాకాంబరిదేవిగా అలంకరించుకుంటున్నాం. కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ నాయకులు మండల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఆ బడ్జెట్లో మరి రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని చెప్పాలి. అయితే ఇదివరకు మా చిన్నతనంలో రోడ్ల పక్కన మోలీ సాహిబ్ గ్యారంటీ చేసేవాడు. డబ్బాలోంచి డబ్బులు తీసేవాడు, కానీ డబ్బులు కనబడేవి కాదు. అదే విధంగా బడ్జెట్ పరిస్థితి ఉంది వాళ్ళ ఇక్కడ. మరి రాజధానికి 15,000 కోట్లు జాతి బ్యాంక్ నుంచి ఇప్పిస్తారంటే అంతే తప్ప ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాము ఈ రాజధాని నిర్మాణం కోసం మేము ఇస్తున్నాం 15,000 కోట్లు అని చెప్పడం లేదు. బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తారంట. అది కరెక్ట్ పద్ధతి కాదు. అలాగే రెండోది పోలవరం ప్రాజెక్టు బాధ్యత మేము తీసుకుంటాం అంటున్నారు తప్ప దానికి ఎన్ని వేల కోట్లు ఇస్తారు, దాన్ని ఏ టైంలో మీరు పూర్తి చేస్తారు అనేది కూడా చెప్పలేదు. అలాగే ఈ ఎండగాక మొన్న మరి రైతులు వరదలు వచ్చి తుఫాను వచ్చి ఎంతోమంది రైతులు నష్టపోయారు. వాళ్ళకు కూడా ఏ విధమైన బడ్జెట్ కూడా కేటాయించలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 17 ఇది 3వసారి ప్రభుత్వం ఏర్పడడం. ఎప్పటికైనా మీరు ఏ అయితే వాగ్దానాలు చేశారో అయినా కూడా ఖచ్చితంగా అమలు జరపాలని చెప్తూ ఉన్నాం. ఉద్యాన విశ్వవిద్యాలయం వారిచే నిర్వహించిన హార్టీసెట్ 2024 పరీక్షలు శుక్రవారం వెంకటరామనగూడెం, అనంతరాజుపేట, పార్వతీపురం, తెనాలటపిరి ఉద్యాన కళాశాలలో జరిగింది. మొత్తం 266 మంది అభ్యర్థులు ఈ పరీక్ష హాజరయ్యారు. రిజిస్టర్ బి శ్రీనివాసులు, డీన్ పద్మావతమ్మ, డాక్టర్ డివి స్వామి, డాక్టర్ మాధవి తదితరుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. స్థానిక 6వ వార్డులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి శాకాంబరీదేవి అలంకరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరీదేవి అలంకరణ చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. శ్రీ విజయదుర్గా సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఈ రోజున విజయదుర్గా అమ్మవారికి శాకంభరి అలంకరణ అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. పూర్వము ఒకానొక సమయంలో దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ వల్ల వరాన్ని పొంది వర గర్వం చేత యజ్ఞయాగాదులు అనేటువంటివి నిర్వహించకుండా నిరోధించడం ద్వారా భూలోకంలో విపరీతమైనటువంటి అనావృష్టి అనేటువంటిది సంభవించింది. ఆ సమయంలో అమ్మవారు భక్తులని అనుగ్రహించడం కొరకై శాకాంబరి రూపకంగా ఆవిర్భవించి తనను ఆశ్రయించి ఉన్నటువంటి భక్తుల యొక్క ఆకలి దప్పికలు అనేటువంటివి నివృత్తి చేసి భక్తుల్ని అనుగ్రహించను. అట్లాగే ఈ దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించి 100 సంవత్సరముల పాటు ఇదే విధముగా తన దేహం యందు ఈ ఫలాల్ని అన్నిటినీ కూడా పుట్టింపజేసి భక్తులందరినీ కూడా అనుగ్రహించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఈ సంవత్సరం ఈ యొక్క శుక్రవారం రోజున అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం
శాకాంబరి అలంకరణ అనేటువంటిది కూడా చేసుకోవడం, ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని విశేషమైనటువంటి కుంకుమార్చలన్నింటినీ కూడా జరుపుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం జరుగుతున్నది. తాడేపల్లిగూడెం ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం స్థానిక ఉషా గ్రాండ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ రంగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట సుబ్బయ్య హాజరై సంస్థ కార్యకలాపాల అభివృద్ధిని వివరించారు. సంస్థలోని సీనియర్ ఖాతాదారులను సత్కరించారు. పి బుచ్చిరెడ్డి, రిటైర్డ్ ఎంఈ రాజు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ విశ్వనాథం, ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గరిగిపాటి బాపయ్య శర్మ సొసైటీ సేవలను కొనియాడారు. సంస్థ సిబ్బంది, మేనేజరు ఎం లోవరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పబ్లిక్ సెక్టర్లో పనిచేసి పబ్లిక్ సెక్టర్లో చాలా వెరైటీ ఎక్స్పీరియన్స్ చూసి నేను సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ వైబిలిటీ కానీ క్వాలిటీ కానీ వాల్యూ యాడెడ్ పర్సనల్ సర్వీసెస్ ఆఫ్ ది స్టాఫ్ ఇవన్నీ నచ్చి నేను ఫర్ ది లాస్ట్ 10 years ఈ బ్యాంక్ యొక్క లాయల్ కస్టమర్గా ఈ సొసైటీతో నేను కలిసి కంటిన్యూ చేశాను. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఇదే రకమైన కస్టమర్ మీట్లో సేమ్ మన ఎంపీ గారి వచ్చినప్పుడు నేను నా వైపు నుంచి ఒక సూచన చేశాను. అదేంటంటే ఏజ్ బట్టి అంటే 60 నుంచి 70 వరకు వాళ్ళకి ఒక రకమైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 70 కంటే ఎక్కువ సంవత్సరాల వాళ్ళు వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ స్కీమ్ పెడితే బాగుంటుంది. బయట కొన్ని ఆర్గనైజేషన్లో ఆల్రెడీ అది నడుస్తుంది. సీనియర్ సిటిజన్స్లో కూడా డిఫరెన్షియేట్ చేయడం, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు డిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే మీటింగ్లో నేను ఆ సూచనగా చేశాను. అప్పటికే ఒక డాక్టర్ మైండ్లో ఉందేమో నాకు తెలియదు. మొన్న రీసెంట్గా నాకు తెలిసి ఈ 9.5 ఈ స్కీమ్ పెట్టినప్పుడు దాంతో పాటు డిఫరెన్షియల్ రేట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం తణుకు వైపు రోడ్లో గల శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. 120వ శుక్రవారంగా స్వర్గీయ ఆదూరి బుచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదూరి వెంకటేశ్వరరావు దంపతులు ఆర్థిక సౌజన్యంతో అన్నదానం చేశారు. ₹1,00,000 శాశ్వత అన్నదానానికి విరాళం ఇచ్చే దాతలు ఫోటోలను పెడతామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఆలయ కమిటీ మెంబర్లు మానేపల్లి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గంది వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు తదితరులు పాల్గొన్నారు. లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు 120వ వారం పురస్కరించుకుని ఆదూరు బుచ్చయ్య గారి అబ్బాయి గారు వెంకటేశ్వరరావు గారు ఇవాళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. అదే కాకుండా ఇంకో మాట భరోసాగా చెప్పారు వారు. చాలా సంతోషకరమైన విషయం అది. ఏ వారమైనా సరే డోనర్ లేకపోతే నాతో చెప్పండి, నేను అన్నప్రసాదానికి నేను ఇస్తానని చక్కగా భరోసాగా చెప్పారు. ఈ విషయాన్ని మేము వింటాం ఇదే ప్రప్రథమం. ఇటువంటి డోనర్లు ఉంటే మాకు చాలా ఆనందకరమైన విషయం. అదే కాకుండా రేపు శుక్రవారం నాడు అమ్మవారికి శ్రావణ పట్టి, ఆషాఢ పట్టి తీసుకొస్తున్నారు. శాకాంబరి అవతారం కూడా ఆ రోజే చేస్తున్నాం శుక్రవారం నాడు. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ తాడేపల్లిగూడానికి అతిపెద్ద గురువు గారు మా మామయ్య గారు ఆదూరి బుచ్చయ్య గారు. ఆయన పెద్ద అబ్బాయి ఆదూరి వెంకటేశ్వరరావు గారు ఈరోజు అన్నదానానికి దాత ఇచ్చారు. అందరూ కూడా చాలా బాగా ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని. ఇక్కడంతా కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతుంది. అంతా అమ్మవారికి దర్శనం చేసుకుని ప్రతి శుక్రవారం అందరూ కూడా రావాలని, అందరినీ కూడా ఇలాగే ఆలయానికి కమిటీలకి కొంచెం అందరూ కూడా దర్శనం ఇవ్వాలని అందరినీ కూడా కోరుతూ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరు గ్రామంలో ముంపుకు గురై వంట చేసుకోవడానికి వీలు లేని కుటుంబాలకు గురువారం రాత్రి టీడీపీ నాయకులు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శనగన శ్రీనివాస్ తన మిత్ర బృందంతో కలిసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శనగన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీల ఆదేశాల మేరకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నందమూరు గ్రామంలో వరద బాధితులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నందమూరు మాజీ
మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శరణం శ్రీనివాస్ గౌడ్ గారికి మా సంఘం తరఫున, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వల్లల బాబు గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మహత్తర కార్యక్రమం చేయడానికి ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యం అలాగే ఐశ్వర్యాలు కలగజేసి ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా వరదలో ఇబ్బంది పడుతున్నారు అనే మానవతా దృక్పథంతో ఇలా అన్నదానం చేయడం ఒక మహత్తరమైన అది ఉద్యమం అది. కాబట్టి ఆయనకి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. నందమూరు గ్రామంలో శనగన్ శ్రీనివాస్ గౌడ్ మిత్ర బృందం అందరూ కలిసి, అంటే మాకు నందమూరు గ్రామంలో 10 రోజులు బట్టి ఎర్రకాలువ పొలాలు అలాగే ఊరు కూడా చాలా వరకు ములిగింది. అలాగే మా గ్రామ ప్రజలు రైతు వారీలో చాలా మంది ఎకరానికి 12,000 13,000 పెట్టుబడి పెట్టి చాలా మంది నష్టపోయారు. ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా చక్కగా భోంచేసి అందరూ కూడా మరి మా గ్రామం బాగుండాలని మా మిత్ర బృందం చాలా మంది పాల్గొని ఈ కార్యక్రమం మా గ్రామ ప్రజలకి మంచి భోజనం పెడుతున్నట్టు ఆనందంగా వాళ్ళందరూ భోంచేసి సంతోషంగా ఉండాలని, మా గ్రామం ఎప్పుడు బాగుండాలని, మా గ్రామ ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులైనటువంటి మన నందమూరి శ్రీనివాస్ గారి మిత్రబృందం అందరూ కలిసి ఈరోజు నందమూరు గ్రామంలో ఈ వరదలకి మొన్న మధ్య జరిగిన వరదలకి ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరికీ ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది. ఈ యొక్క మానవ సేవ మాధవ సేవ అనేటువంటి ఒక నినాదాన్ని ఆయన పుంజుకొని ఈరోజు ఇంతమందికి అన్నదానం పెడతాం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రాసిక్యూట్ నందమూరు గ్రామ ప్రజలకు కానివ్వండి, అలాగే శరణగ శ్రీనివాస్ గారి యొక్క మిత్రబృందానికి కానివ్వండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏలూరు రోడ్లో వేచి ఉన్న కాలువగొట్టిన ఉప ఆలయం మహంకాళీదేవి ఆలయంలో ప్రతి నిత్యము కూడా కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, అలాగే కుంకుమ పూజలు, అలాగే విశిష్టమైనది గురువారం శుక్రవారం అలంకరణలో అలాగే కుంకుమార్చనలు జరపబడును. ఇట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు యజ్ఞ నాగబాబు గారు, కొబ్బరి తోట, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్. చేబ్రోల్ పరిధిలోని నారాయణపురంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, మాధురి, ఏసమ్మ, భవానీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. కొద్దిపాటి అనవసరపు నీళ్లు మన ఇంటి చుట్టూ ప్రాంతాల్లో నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమ పెరిగే దోమ కాటు వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే ఈ ఫ్రైడే డ్రైడే, శుక్రవారం, పొడివారం, శుక్రవారం అని ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ రోజు ఏం చేస్తారంటే చాలామంది పూజలు చేసుకుని ఇంట్లో ఉన్న వస్తువు అన్నీ శుభ్రం చేసుకోవడం ఇటువంటి చేస్తూ ఉంటారు. దాని భాగంలోనే మనం ఏం చేయాలంటే ఇంటి చుట్టూ నీళ్ళు నిల్వ ఉండకోకుండా తొట్టుల్లోనో లేకపోతే దుబ్బురోళ్ళు, తర్వాత దుబ్బురోళ్ళు, కొబ్బరి బొండాలు, ఇంకా టైర్లు, ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న వాటరు ఇటువంటివి లేకోకుండా ఆ వాటిలో నీరు నిల్వ లేకోకుండా మరి శుభ్రం చేసుకుని దోమ కాటుకి గురి కాకుండా మనం దోమ తెరలు వాడాలి. దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు, దోమ కుట్టకూడదు అనే నినాదంతో మనం ఆరోగ్యవంతమైన జీవితం జీవించాలి కనుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.